Yoga is the perfect opportunity to be curious about who you are. It's not about being good at something, it's about being good to yourself. BKS Iyengar says yoga teaches us to cure what need to be endured and endure what cannot be cured. On the whole, yoga is the journey of the self, through the self, to the self. యోగా చేయడానికి ఎంత ఉత్సాహంగా బయలుదేరి వస్తే అంత గొప్ప బెనిఫిట్స్ కూడా వస్తూనే ఉంటుంది. యోగా అనేసరికి గంటు మొహం పెట్టుకొని చాలా సీరియస్గా కూర్చోవాల్సిన అవసరం ఉంటుందేమో అని రకరకాల అపోహలు కూడా ఉన్నాయి సొసైటీలో. కానీ వాస్తవానికి మనం చేసిన కొద్దిసేపటి వరకే కామింగ్ డౌన్ అంటే మనం మనసు శరీరం కొద్దిగా కామ్ డౌన్ కావాల్సి వస్తుంది కాబట్టి మన ఫేస్లో సీరియస్నెస్ కనబడవచ్చు. కానీ వాస్తవానికి మన మెంటల్ స్టేట్ చాలా హ్యాపీనెస్ అవ్వడానికి ఇదే గొప్ప అనుభూతి. యోగా చేసే ముందు ఖచ్చితంగా ముందు రిలాక్సేషన్ తీసుకొని కొద్దిసేపు తర్వాత యూ హ్యావ్ టు బిగిన్. దిస్ ఈజ్ అ న్యూ కైండ్ ఆఫ్ రేకి. చాలామంది తెలియదేమో రేకి అంటే ఇట్స్ ఎ జపనీస్ మోడల్, జపనీస్ టెక్నిక్. 1929-30 ఆ టైంలో డెవలప్ అయింది. ఇట్స్ అ బ్యూటిఫుల్ సెల్ఫ్ హీలింగ్ సిస్టమ్. అంటే ఈవెన్ ఇది యూనివర్సల్ హీలింగ్ తర్వాత రిమోట్ హీలింగ్ కూడా పనికి వచ్చే సిస్టమ్. రియలీ కామ్స్ డౌన్ ద ఇన్నర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. ఈ మోడల్ కానీ ఖచ్చితంగా మనం స్టడీ చేసుకొని ముందరికి వెళ్తే మన బాడీలో ఉన్న వేరియస్ పార్ట్స్ ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవడానికి చక్కగా పనికి వస్తుంది. చేతిని శరీరానికి తాకకుండా కొద్ది దూరంలో అరచేతి వామత్ వెచ్చదనం మన శరీరాన్ని తాకేటట్టుగా దాన్ని ఫీల్ అవుతూ చేయడం రేకి. ఇట్స్ గివింగ్ మీ అ బ్యూటిఫుల్ హెల్ప్. ఇట్స్ ఏ వండర్ఫుల్ టెక్నాలజీ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్, న్యాచురలీ డెవలప్డ్. మన సొంత అనులోమ విలోమం యోగాలో ఉన్నది. మనం ప్రతిరోజు తప్పనిసరిగా చేయాల్సిన ఎక్సర్సైజ్ ఇది. దీంతో ముందు మన హార్ట్ బీట్ కంట్రోల్కి వచ్చేస్తుంది. రెండు వైపులా మన నాస్ట్రిల్స్ రెండు ఉన్నాయి కాబట్టి రెండు వైపులా శ్వాసక్రియ జరిగే ఏకైక శక్తి ప్రాణాయామంకున్న ఈ శక్తి అస్సలు అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. తప్పనిసరిగా ప్రతిరోజు నిత్యం తప్పకుండా చేసేవారికి దీని బెనిఫిట్స్ చూసుకొని వాళ్ళే ఆశ్చర్యపోతారు. సో మెనీ డిసీజెస్ కెన్ బి ఫాట్ అగెన్స్ట్ త్రూ సింపుల్ ఎక్సర్సైజ్. అనులోమ విలోమం కరెక్ట్గా చేయాలి, అది మాత్రం తప్పనిసరి. యూ షుడ్ స్టిక్ టు ద బేసిక్స్. సిట్ స్ట్రైట్, close the mouth only through the nose and action through the abdomen. లంగ్స్ ఎంత రిలాక్స్ అయితే అంత బెనిఫిట్ అవుతుంది. దెన్ ఇప్పుడు మనం చేతుల్ని బిగబట్టి చాలాసార్లు కోపానికి వచ్చినప్పుడు స్ట్రెస్లో ఉన్నప్పుడు మన కండరాలు గట్టి పడిపోతుంటాయి. మనకు తెలియకుండానే మన కండరాలు టెన్స్ అవ్వడం చూస్తుంటాం. ఇప్పుడు దాన్నే వాడుకొని వీ హ్యావ్ టు స్టిఫ్ అవర్ ఓన్ మసిల్స్. మెల్లమెల్లగా గ్రావిటేషన్కు అనుకూలంగా చేతుల్ని వదులు చేస్తూ కిందికి స్లోగా మన చేతుల వెయిట్ వల్ల దానికి అదే కిందికి జారిపోయేటట్టుగా నెమ్మదిగా అనుకూలంగా ఉండాలి. ఫైనల్లీ చేతులు కిందికి పడిపోతుంటాయి, డ్రాపింగ్ డౌన్. నౌ యువర్ మసిల్స్ ఆర్ రిలాక్స్డ్. అంటే స్ట్రెస్ఫుల్ కండిషన్స్ తట్టుకోవడానికి ఇది ఒక వండర్ఫుల్ ప్రియంప్టివ్ మెథడాలజీ. ఇప్పుడు అలానే భుజాల్లో కూడా స్ట్రెస్ నింపుకొని కండరాలు బిగబట్టి కొద్దిసేపటి పాటు అగైన్ కమ్ డౌన్. షోల్డర్స్ పూర్తిగా వదిలేసి గ్రావిటేషనల్ పుల్కు అనుకూలంగా రిలాక్స్ యువర్ షోల్డర్స్.
ప్రతి చేసిన ప్రతిసారి చెక్ యువర్ బ్రీదింగ్ వెదర్ యూ హ్యావ్ ఎ నార్మల్ బ్రీత్ ఆర్ నాట్. అలాగే కాళ్ళను కూడా టెన్స్గా గట్టిగా కడుపును బిగబట్టి మరీ కాళ్ళను కొద్దిసేపు ఒత్తిడికి లోన్ చేయాలి. కాళ్ళలో స్టిఫ్నెస్ కొద్దిసేపటి పాటు ఉంచి మెల్లమెల్లగా కాళ్ళను వదులుగా చేస్తూ భూమి ఆకర్షణ శక్తి వైపే నెమ్మదిగా వదిలేస్తుండాలి. ఆ టైంలో కడుపును రిలాక్స్ చేసుకుంటూ కాళ్ళను కూడా రిలాక్స్ చేసుకుంటూ లెట్ లెగ్స్ బీ completely relaxed. This way you have a very good systematic bodily preparation and concentration exercise. Good luck all of you.